ఫ్రెండ్స్, కోరమండల్ తరహా రైలు ప్రమాదం, వందల మంది ప్రాణాలకు ప్రమాదం. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో రైలు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ఒకే పట్టాలపై 2 రైళ్లు రావడం, సిగ్నల్ సమస్య తలెత్తడం తదితర కారణాల వల్ల రైలు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ఈ రైలు ప్రమాదాల్లో ఎంతోమంది మృతి చెందుతున్నారు. అయితే తాజాగా కోల్కతాలో ఓ రైలు ప్రమాదం చోటు చేసుకుంది. సీల్దా నుంచి వెళ్తున్న కాంచనజంగా ఎక్స్ప్రెస్ ప్రమాదానికి గురైంది. 2 బోగీలు పట్టాలు తప్పి బోల్తా పడ్డాయి. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలైనట్లు సమాచారం. న్యూ జల్పాయిగురి స్టేషన్ నుండి బయలుదేరిన కొద్దిసేపటికే ఒక గూడ్స్ రైలు కాంచనజంగా ఎక్స్ప్రెస్ను ఢీకొట్టింది. ప్రారంభంలో సీల్దా బౌండ్ కాంచనజంగా ఎక్స్ప్రెస్ న్యూ జల్పాయిగురి స్టేషన్ నుంచి బయలుదేరింది. రైలు రంగపాని ప్రాంతానికి చేరుకోగానే ఎదురుగా సరుకు గూడ్స్ రైలును ఢీకొనడంతో కాంచనజంగా ఎక్స్ప్రెస్కు చెందిన 2 కోచులు బోల్తా పడ్డాయి. 2 కోచులు పట్టాలు తప్పాయి. అయితే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే ప్రమాదంలో 19 మంది మృతి చెందారు. ఇంకా వందలాది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అప్పటికే రైల్వే అధికారులు, ఆర్పీఎఫ్, జీఆర్పీఎఫ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. అయితే తొలుత స్థానికులు సహాయ చర్యలు ప్రారంభించారు. ఈ ఘటన ఎలా జరిగిందనే ఇప్పుడు విచారణలో తేలాల్సి ఉంది. అయితే సిగ్నల్స్ సమయంతో గూడ్స్ రైలు అదే లైన్లో కదిలినట్లు ప్రాథమికంగా తెలిసింది. ఇదే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు అధికారులు. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.